నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కార్పొరేట్ ప్రపంచంలో ఒక కామన్ అపోహ ఉంది. అదేంటంటే ఎగ్జిక్యూటివ్ ఇంటెలిజెన్స్ లేదా నాయకత్వ మేధస్సు అంటే కేవలం గతంలో సాధించిన విజయాలను, అనుభవాలను అలా పోగు చేసుకుంటూ పోవడమే అని. చాలామంది సీనియర్ లీడర్స్ తమ పాత అనుభవాలనే ఒక పెద్ద అసెట్గా ఫీలవుతుంటారు. ఒక సక్సెస్ఫుల్ కంపెనీని నడపడానికి ఆ పాత వ్యూహాలే ఎప్పుడు పనిచేస్తాయని గట్టిగా నమ్ముతారు. కాని నిజంగా ఆలోచించండి, జ్ఞానమంటే కేవలం గతాన్ని మన బుర్రలో నింపుకోవడం మాత్రమేనా? లేక అందులో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకా పెద్ద లాజిక్ ఏదైనా ఉందా? ఈ విషయం గురించి మాట్లాడే ముందు మనం ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకోవాలి. లీడర్షిప్ ఇంటెలిజెన్స్ అనేది టైం గడిచే కొద్దీ అలా కూడబెట్టుకునే ఒక స్టాటిక్ రిసోర్స్ మాత్రమేనా? అసలు జ్ఞానాన్ని మనం ఎక్సెల్ షీట్లలో పర్ఫార్మెన్స్ లాగా, ప్రాఫిట్స్ లాగా కొలవగలమా? ఖచ్చితంగా లేం కదా. నాయకత్వ లక్షణాలు అనేవి మన బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి కాదండి. అవి పరిస్థితులను బట్టి కాలానుగుణంగా వృద్ధి చెందే ఒక స్కిల్. ఈ కాంప్లెక్స్ పాయింట్ని మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను ఇప్పుడు చూద్దాం. ఆ సంఘటన మరెవరిదో కాదు, మనకు బాగా తెలిసిన అక్బర్ చక్రవర్తి, ఆయన ఆస్థానంలోని అత్యంత తెలివైన సలహాదారు బీర్బల్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన కథ. ఇప్పుడు మనం ఈ కథను మోడర్న్ కార్పొరేట్ బోర్డ్రూమ్స్తో లింక్ చేసి చూద్దాం. వందల ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన నేటి లీడర్షిప్కి ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ లెసన్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక విచిత్రమైన సవాలు విసిరాడు. తనకు ఖచ్చితంగా ఒక జ్ఞానంతో నిండిన కుండ కావాలని పట్టుబట్టాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆయన తెలివితేటలను కంటికి కనిపించే, చేతితో పట్టుకోగలిగే ఒక ప్రాడక్ట్లాగా ఫీలయ్యాడు. ఒక పాత్రలో దాచుకోగలిగే సరుకు అనుకున్నాడు. ఇది వింటుంటే నేటి కార్పొరేట్ వరల్డ్లో మాకు ఈ క్వార్టర్లోనే అర్జెంటుగా ఇన్నోవేషన్ కావాలి అని మన లీడర్స్ డిమాండ్ చేసే తీరుకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది కదూ. అయితే ఇక్కడే మనం అక్బర్ చక్రవర్తి ఆలోచనకు, మోడర్న్ ఎగ్జిక్యూటివ్స్ మైండ్ సెట్కు మధ్య ఉన్న సిమిలారిటీని గమనించాలి. అదేంటంటే పోగు చేసుకోవడం అనే ఒక పెద్ద భ్రమ. బిజినెస్ వరల్డ్లో చాలాసార్లు జ్ఞానాన్ని మనం ఎక్వైర్ చేసుకోవాల్సిన ఒక యాసెట్ లాగా చూస్తుంటాం. ఒక డేటాబేస్ను నింపినట్లుగా లేదా సర్వర్లో ఫైల్స్ సేవ్ చేసినట్లుగా మన బుర్రలో కూడా మేధస్సును నింపేయొచ్చు అనే ఒక భ్రమలో నేటి నాయకత్వం ఉండిపోతుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా డేంజరస్ మైండ్ సెట్. డేటా, పాత అనుభవాలు, గత విజయాలు ఇవన్నీ ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అదే పర్ఫెక్ట్ విజ్డమ్గా మారుతుందని చాలామంది లీడర్స్ గట్టిగా నమ్ముతారు. కానీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అంటే 20 ఏళ్ల జ్ఞానాన్ని ఒక పెట్టెలో దాచుకున్నట్లు కాదుగదా. పాత విజయాల తాలూకు బరువు కొత్త ఆలోచనలకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్లాగా మారొచ్చు. ఇక్కడ మనం ఒక క్లియర్ డిఫరెన్స్ చూడొచ్చు. సేకరించి, నిండిపోయి, కదలలేని స్థితిలో ఉండే పాతకాలపు ఆలోచనా విధానానికి, నిరంతరం ఎదగడానికి అవకాశం కల్పించే డైనమిక్ లీడర్షిప్కి మధ్య ఉన్న తేడా ఇది. సేకరించిన జ్ఞానం ఒక స్థిరమైన సరస్సులాంటిదైతే అందులో నీరు అలాగే ఉండిపోతుంది. కాని ఎదుగుతున్న జ్ఞానం నిరంతరం ప్రవహించే నదిలాంటిది. కార్పొరేట్ వరల్డ్లో మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటిని తట్టుకోవాలంటే ఇలా ప్రవహించే నిరంతర జ్ఞానమే లీడర్స్ని ఎల్లప్పుడూ ముందుంచుతుంది. సరే, ఇప్పుడు మళ్లీ మన కథలోని టర్నింగ్ పాయింట్కి వద్దాం. కుండలో జ్ఞానాన్ని నింపమన్న చక్రవర్తికి బీర్బల్ ఎలా బదిలిచ్చాడు? కుండలో జ్ఞానాన్ని నింపటం ఇంపాసిబుల్ అని చెప్పి బీర్బల్ వదిలేయలేదండి. ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ చూపించాడు. సమస్యను చూసే యాంగిల్నే మార్చేశాడు. ఇది మన లీడర్షిప్ టీమ్స్కి ఒక అద్భుతమైన కేస్ స్టడీ. ఆ కుండలో నిజమైన జ్ఞానం నిండాలంటే ముందుగా అందులో ఇంతకుముందు ఉన్న వాటిని రాజుగారు పూర్తిగా ఖాళీ చేయాలని బీర్బల్ ఒక కండిషన్ పెట్టాడు. ఇది ఒక బ్రిలియంట్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, పాత్రలో ఏముందో ఐడెంటిఫై చేయడం. సెకండ్, దాన్ని నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయడం. ఆ తర్వాతే కొత్త వాటికి అవకాశం ఇవ్వడం. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఒక లీడర్ తన పాత పద్ధతులను, పనికిరాని మోడల్స్ను వదిలిపెడితేనే కదా అక్కడ కొత్త ఇన్నోవేషన్స్కి చోటు దొరుకుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. మన పక్షపాత ధోరణులను, అంటే మన బయాసెస్ని, అవుట్డేట్ అయిన స్ట్రాటజీలను కావాలనే మర్చిపోవడమనేది కొత్త విషయాలను నేర్చుకోవడంతో సమానంగా ఇంపార్టెంట్. దీన్నే మనం అన్లెర్నింగ్ అంటాము. ఒక కప్పు అప్పటికే ఫుల్గా ఉంటే అందులో మరో చుక్క కాఫీ కూడా పోయలేం కదా. లీడర్స్ బ్రెయిన్ కూడా అంతే. పాత విజయాల తాలూకు ఈగో, పాత పద్ధతుల పట్ల ఉన్న అబ్సెషన్ ఇవన్నీ పూర్తిగా ఖాళీ చేసినప్పుడే వినూత్నమైన, ఫ్రెష్ నాలెడ్జ్ లోపలికొస్తుంది.
అంటే జ్ఞానమనేది ఒక కుండలో దాచిపెట్టే నామవాచకం కాదు, అది నిరంతరం ఎదిగే ఒక యాక్టివ్ స్టేట్. మన మైండ్ని పాత అపోహలతో క్లటర్ చేయకుండా ఉంచుకున్నంతకాలం మన మేధో సామర్థ్యానికి అసలు లిమిటనేదే ఉండదు. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు చేరుకున్నాం. ముగించే ముందు ఒక్కసారి ఈ కొత్త పారాడైమ్ షిఫ్ట్ గురించి లోతుగా ఆలోచించండి. నిజమైన జ్ఞానానికి, కొత్త ఐడియాస్కి మన మైండ్లో స్పేస్ అవసరమైతే, ఈ కంటిన్యూస్ గ్రోత్ కోసం నేటి లీడర్స్ ముందుగా వేటిని ఖాళీ చేయాలి? ఏ పాత ఆలోచనా విధానాలను, ఏ అవుట్డేటెడ్ వ్యూహాలను మనం వదిలేయాలి? అప్పుడే కదా ఆ శూన్యపాత్రలాంటి మన మనస్సు ఫ్యూచర్కి అవసరమైన అపారమైన జ్ఞానంతో నిండటానికి రెడీగా ఉంటుంది. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. ఈ ప్రెజెంటేషన్ మీలో సరికొత్త ఆలోచనలకు నాంది పలవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ